హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు వీడియోలో ఐడిబిఐ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2026 కి సంబంధించి ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే రానే వచ్చేసింది. ఇప్పటి వరకు ఎవరైతే బ్యాంక్ కోచింగ్స్ కి అండ్ అలాగే బ్యాంక్ సైడ్ ఎగ్జామ్స్ రాయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలన్నమాట. సో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 రిక్రూట్మెంట్ కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి ఈ రోజు వీడియోలో అప్డేట్స్ అయితే షేర్ చేస్తానండి. సో మనం ఎలా అప్లై చేసుకోవాలి, మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ అలాగే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏం సిలబస్ ఉంటుంది, మనకి మార్క్స్ ఎలా ఉంటాయి అండ్ అలాగే ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఫుల్గా డీటెయిల్గా ఈ వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఐడిబిఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి ఎన్ని పోస్టులు అంటే ఎన్ని వ్యాకెన్సీ చేశారు అంటే 200 వ్యాకెన్సీస్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ 200 వ్యాకెన్సీ కూడా మనకి ఆన్లైన్లో అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఎవరైతే ఎన్ని బ్యాచులర్స్ డిగ్రీ చేసి ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్కి పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. ఈ రిక్రూట్మెంట్ ఇయర్ వచ్చేసి అండ్ బ్యాచ్ వచ్చి 2026 to 27 అనమాట. అండ్ అలాగే మీకు ఆన్లైన్ మోడ్లో అయితేనే జరుగుతుంది అనమాట. మీకు ఎగ్జామ్ కూడా ఆన్లైన్ లోనే ఉంటదండి, ఓకేనా. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి ఎప్పటి నుంచి డేట్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే మనకి March 8th అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో నిన్న అనమాట March 8th, ఓకేనా. ఎప్పుడు క్లోజ్ అవుతున్నాయి అంటే కనుక మనకి March 19th 2026 అండి, ఓకేనా. మీరు అప్లై చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ ఫీజు పేమెంట్ కూడా ఉంటుంది అనమాట. మీరు అప్లికేషన్ ఫీజు ఎప్పటి నుంచి అప్పట్లో చేసుకోవాలి అనుకుంటే March 8th నుంచి March 19th లోపల మీ ఫీజు పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోవాలన్నమాట, ఓకేనా. అండ్ అలాగే మీకు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే కనుక April 12th అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్లోనే వీళ్ళు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనం వెళ్ళి రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా నేను ముందు చెప్తాను, వీడియో స్కిప్ చేయకండి. అండ్ అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కేటగిరీస్ ప్రకారం మనకి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 81 వేకెన్సీస్ అండ్ అలాగే షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ వాళ్ళకి అయితే 30, ఎస్టీ వాళ్ళకి అయితే 15 అండ్ ఓబీసీ వాళ్ళకి 54 అండ్ అలాగే ఈడబ్ల్యూసిఎస్ కేటగిరీస్కి అయితే 20 ఇలా మనకి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి డిజబిలిటీ కేటగిరీస్ కూడా మనకి 8 వరకు వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. టోటల్గా మనకి 200 వేకెన్సీస్ అయితే మనకి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ కి సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. మనకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే మనకి 3 years ఉంటుంది. ఎవరైతే డిసేబిలిటీస్ ఉన్నారో వాళ్ళకి 10 years ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేటువంటి వాళ్ళకి 5 years అండ్ అలాగే పర్సన్స్ అఫెక్టెడ్ బై 1984 years 5 years అండి, ఓకేనా. సో ఇదంతా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే మనకి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ఫీజు పేమెంట్ ఉంటుంది అనేటువంటి చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అనే ఈ కేటగిరీస్కి అయితే మనకి 250 ఉంటుంది మీకు ఫీజు అనేది. టోటల్గా మీకు అప్లై చేస్తారు కదండి ఆ ఫీజు పేమెంట్ అనేది. ఇంటిమేషన్ ఛార్జెస్ ఓన్లీ అనమాట ఇవి. అండ్ ఎవరైతే అదర్ కేటగిరీస్ ఉంటారో వాళ్ళకైతే 1050 అనమాట, ఓకేనా. సో 1050 ఇంత ఫీజు అయితే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా వాళ్ళకైతే ఉంటాయన్నమాట. ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే వాళ్ళకి ఉంటాయి, ఓకేనా. అండ్ ఎవరైతే ఫీజు పే చేస్తారో వాళ్ళు ఆన్లైన్ మోడ్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ వాలెట్స్ ఇలాగనమాట, ఓకేనా. ఇవి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి మీ యొక్క ఎలిజిబిలిటీ నేషనాలిటీ వచ్చేసి మీరు ప్రతి ఒక్క పర్సన్ కూడా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, ఓకేనా. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే మీకు ఎలిజిబిలిటీ బ్యాచులర్స్ ఆఫ్ ఎనీ డిగ్రీ అని చెప్పాను కదండి. ఈ బ్యాచులర్స్ ఆఫ్ ఎనీ డిగ్రీతో పాటు మీకు కంప్యూటర్ పై నాలెడ్జ్ అయితే మ్యాండేటరీగా ఉండాలన్నమాట.
అనమాట. లేదా కంప్యూటర్ సైడ్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఉన్నా పర్లేదండి. మీ స్కూలింగ్లో కానీ మీ కాలేజ్ టైంలో కానీ మీకు ఎందులో అయినా పార్టిసిపేట్ చేసి ఉంటే కంప్యూటర్ రిలేటెడ్ అండ్ ప్రోగ్రామింగ్ జావా ఇటువంటి పైన మీకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా పర్లేదనమాట. అండ్ అలాగే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే దేనికి సంబంధించి మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఓకేనా, మినిమం 2 ఇయర్స్ అయితే ఈ అసిస్టెంట్ మేనేజర్ కి పోస్ట్ కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరి ఈ ఎక్స్పీరియన్స్ ఎందులో ఉండాలి? ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ షెడ్యూల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ లో కానీ పబ్లిక్ బ్యాంక్స్ లో కానీ లేదా కోఆపరేటివ్ బ్యాంక్ లో కానీ మీరు పర్మనెంట్ గా వర్క్ చేసి ఉండాలన్నమాట ఆ యొక్క బ్యాంక్ సర్వీసెస్ లో. ఓకే, అండ్ అలాగే మనకి ఎక్స్పీరియన్స్ ఇన్ బ్రాంచ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ రీటైల్ అసెట్స్ క్రెడిట్ సేల్స్ వీటిపైన అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు కదండి, సో వాళ్ళైతే కాంట్రాక్ట్ బేస్ కాకుండా మనకి పార్ట్ టైం కింద అటువంటివి కాకుండా ఫుల్ టైం అయితే చేసి ఉండాలి మీరు చేసినటువంటి బ్యాంక్స్ లో. ఓకే, అండ్ ఇంకో విషయం మీరు ఏం మెన్షన్ చేస్తారంటే కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ వెళ్ళి జాబ్ చేసే వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కాదండి. ఓకేనా, ఎవరైతే ఫుల్ టైం పర్మనెంట్ గా చేస్తుంటారో సో వాళ్ళకైతే ఇది అవకాశం అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ అలాగే విషయం ఏంటంటే మాకు ఆల్రెడీ 6 months అయితే నేను పలానా బ్యాంక్ లో చేసి నేను ఎలిజిబిలిటీనా అని అడుగుతారు. సో అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. వాళ్ళు క్లియర్ కట్ గా మెన్షన్ చేశారండి. ఈ యొక్క పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తున్నా, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఓకేనా, అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే మనకి అవుట్ సోర్సింగ్ వెండర్స్ కింద టీమ్ లీడర్స్ కింద ఇలా వర్క్ చేస్తారు కదండి థర్డ్ పార్టీకి సంబంధించి వీళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే కాదు అని చెప్పేసి క్లియర్ కట్ గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ పోస్ట్ కి సంబంధించి మనం ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీకు మినిమం ఏజ్ వచ్చి 21 years ఉండాలి. మాక్సిమం వచ్చేసి 30 years అయితే గ్యారంటీగా ఉండాలి. 21 అంటే ఈ 2026 కి 21 మీకు కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఓకేనా, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటది అంటే కనుక మనకి ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ అనేది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అండ్ అలాగే ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ మనకి ఇంకో విషయం ఏంటంటే ఇది ఎలా అప్లై చేసుకోవాలి, మనకి ఎగ్జామ్ ఎప్పుడు అంటే కనుక మనకి April 12th అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఆల్రెడీ వీడియో ఫస్ట్ లో చెప్పేసి. సో ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అంటే కనుక ఫస్ట్ మీరు ఐడిబిఐ అనేటువంటి బ్యాంక్ కెరీర్స్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. దానికి మీరు ఎంటర్ అవ్వాలి, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ అనేటువంటి 2026 to 27 అనే ఆప్షన్ ఉంటుంది. సో అది మీరు క్లిక్ చేసినట్లయితే అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. సో అది కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే గనక మీకు లాగిన్ అడుగుతుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మాత్రం రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే మీ నేమ్ కాంటాక్ట్ మీ ఈమెయిల్ కరెక్ట్గా ఇవ్వండి. మీ నేమ్ అనేది మళ్ళీ మీకు ఎగ్జామ్ సెంటర్ పడినప్పుడు మీ హాల్ టికెట్ కూడా అదే వస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయండి. ఓకే, ఇది ఇచ్చిన తర్వాత మీ నెంబర్ అండ్ అలాగే పాస్వర్డ్ అనేది మీకు గుర్తుండేటువంటి పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసుకుని ఉంచుకోండి. అండ్ అలాగే తర్వాత లాగిన్ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అవ్వండి మీ యొక్క పాస్వర్డ్తో. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మీ యొక్క పర్సనల్ ఎడ్యుకేషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా కేటగిరీస్ అన్నీ కూడా అడుగుతుంది. అండ్ అలాగే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవి కూడా అడుగుతుంది. అవన్నీ కూడా మీరు కేర్ఫుల్గా చూసుకుని ఎంటర్ చేసుకుని అప్లై చేసుకోండి. అలా అప్లై చేసిన తర్వాత 5th స్టెప్ ఏంటంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ రీసెంట్ ఫోటో కానీ అండ్ అలాగే సిగ్నేచర్ అండ్ అలాగే మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ అలాగే హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ యాజ్ పర్ ప్రిస్క్రిబ్డ్ టెస్ట్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ లో మీకు ఏముంటది అంటే కనుక మీ యొక్క డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి వెరిఫై చేసుకుని అన్ని కరెక్ట్ గా పెట్టారా లేదనేది ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు సేవ్ చేసి నెక్స్ట్ కొట్టండి. ప్రివ్యూ అనేది ప్రివ్యూ వస్తుంది. దాని తర్వాత కంప్లీట్ అయిపోద్ది. అక్కడతో మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా, కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఏమైనా మిస్టేక్ చేసినా అది మళ్ళీ మీరు చేంజెస్ చేసుకోవడానికి అయితే ఉండదండి. ఓకేనా, అదే ఫైనల్ సబ్మిషన్. ఓకే, తర్వాత మీరు ఫీజ్ పేమెంట్ అనేది ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు ఇంటర్నెట్లో అప్లై చేసుకుంటే ఇంటర్నెట్ నెట్ షాప్కి అప్లై చేసుకుంటే వాళ్ళే పే చేస్తారు. ఓకేనా, తర్వాత యొక్క పే చేసిన తర్వాత రిసిప్ట్ అనేది వస్తుందండి. అది డౌన్లోడ్ చేసి పెట్టుకుని మీ దగ్గర ఒక కాపీ అనేది ఉంచుకోండి. ఓకే, సో ఇవన్నమాట
ఇలా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామ్ డేట్ అయితే మాత్రం ఏప్రిల్ 12న అయితే రిలీజ్ అవుతుంది. అప్పుడే మీకు ఎగ్జామ్ అనేది ఉంటది. సో, ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకో విషయం ఏంటంటే, నేను పక్కన వీడియో స్క్రీన్ పైన షో చేస్తాను చూడండి. చూసారు కదా, ఇక్కడ మనకి సిలబస్ కూడా వచ్చాయి. ఇక్కడ సిలబస్ వచ్చేసి ఎన్ని కేటగిరీకి ఎంత మార్క్స్ అనేవి. ఆ తర్వాత మనం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి చీరాల, ఏలూరు, కాకినాడ, విజయనగరం ఇలా ఈ లొకేషన్స్ అన్నట్లు కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మీరు హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ రోజుకి వీడియో అయితే ఇదనమాట. ఐడీబీఐ బ్యాంక్ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే. ఇంకా మీకేమైనా అర్థం కాలేదు అంటే గనక నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినెట్‌గా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఈ కంటెంట్ కనుక యూస్‌ఫుల్ అనిపిస్తే గనుక ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.